అరే ఎండలు బాగా కొడతానే ఈసారి మామిడికాయలు తిని లేదారా? ఎండలు బాగా కొడతానే ఇవ్వాలని అడిగినా మామిడికాయలు ఇస్తలేరా? ఏం చేద్దాంరా? ఎవరెందుకు ఎడగా వినయాన్ని ఉన్నారు ఒకసారి అడుగుదాం పాలి ఇత్తడో ఇయ్యడోరా? అరే పిసినారు కాదు పిసినారు మనం అడుగుదాం పాలి. ఇప్పుడే అరే చెట్టు ఎక్కడ ఉన్నారా? మనం పోతానం కానీ ఎక్కుతాయిరా దానికి అల్లిపాయలేరా పళ్ళు 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 ఉంటాయి. ఏ రోజు ఎక్కడున్నాడు? కనబడతానుగా ఇస్తారా పిసినారు ఇస్తాడో మామిడికాయలు అసలు పెద్ద అయితే లేవు, మొత్తం పురుగు పడుతుంది. మంచిగా పెద్ద పెంచాలి. ఓ కూరగాయలు వత్తాలి మరి, వాళ్ళు పోసుకొనియకుండా చూడాలి, ఎవరు రాకుండా చూడాలి. రోజంతా ఈయనే కాపలు ఉండాలి. ఈడ కూర్చుంటుంది ఇంకొచ్చేది. అరే ఇలా పడతావురా సాయిగా దూరన్నారు. ఏంద్రా పోరగాళ్ళు గిటత్తాళ్ళు మీ మొత్తం మామిడికాయలు ఇచ్చేటోళ్ళు లేకున్నారు. ఒక్కొక్కటి ఉడతలు పట్టేటోని కోళ్ళు పట్టేటోళ్ళు లేకున్నారు. అసలే నా మామిడికాయలు పెద్ద కాకుండా నేను చూస్తా అంటే మీరు వచ్చి మామిడికాయలు అడుగుతారా? చాలు మామిడికాయలు ఏం లేవు పోలి. మామిడికాయలు ఎవరి వరకే పెద్ద కాలేదంటే మీకల్లే పడ్డాయారా నా మామిడికాయల మీద? పోలి 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 ఈ నుండి పోలి. వారికి నా మామిడికాయలు పెద్ద కావాలంటే పూరగాళ్ళకు మామిడికాయలు కావాలంటే పిసినారోడు అని చెప్తుందిలే మీరు. పిసినారోడు అంటే గుంజుకొని వచ్చి ఇప్పుడు ఇస్తాడారా? పిసినారోడు అంటే మీరు నడుగు తినలే అనుకున్నా ఎట్లన్నా మామిడికాయలు దొంగతాను చేయాలన్న ఎట్లన్నా అని గుణపాఠం చెప్పు. మామిడికాయలు దొంగతాను పెద్ద పెద్ద చేద్దాం సరే ఇవన్నీ ఉడియాలి కానీ పెద్ద పెద్ద చేద్దాం. పక్క వేయాలి. ఒకసారి ఛాన్స్ దొరకదారు చూసుకుని ఉన్నాం పాటలు రా. ఆయన పోతాడు కొసేపు అయితే చూద్దాం పాటలు రా. చూద్దాం పాటు ఇంకా పోతలేడేంద్రా? కొసేపు ఆగులు ఆయనకి ఏమైనా పని వస్తే పోతాడు కావచ్చు. చూద్దాం ఆగులు రా కొసేపు. అన్నీ చూస్తాను మనకెళ్ళే బిత్తిరోని తీరు కదా. ఇంకా తాగడానికి పోతాడు అప్పుడు చూసి మనం పోదాం. అయితే కొసేపీడు ఉందాం పోతాడు. ఇక తినే టైం కూడా అవుతుంది. కొసేపీడు ఉందాం. రూపాయి కూడా తాగడానికి పోతారు కదా. అరే కనబడతాం ఇంకా పోతలేడు రా. ఇట్లా చూస్తాను గుడ్లు గీపోతాయి. మామిడికాయలకి వెళ్ళే పెద్ద పెద్ద మామిడికాయలు పెద్ద కాతలు. ఇవి ఎప్పుడు పెద్ద అవుతాయో ఏమో. వంశన్నా అగు వంశన్న ఊరికి హైదరాబాద్ ఉండేటోడు ఇప్పుడు గీడికి వచ్చిండు ఊరికి. ఏం పని మీద వచ్చిండో పోయి అడుగుదాం. ఓ వంశన్న హాయ్ అన్నా నమస్తే. ఎప్పుడు వచ్చినావు అన్న హైదరాబాద్కి? నమస్తే తమ్మి. సరే నేను మళ్ళీ చేస్తాను ఒక 5 minutes. మళ్ళీ తమ్మి ఏం సంగతి? ఏం లేదన్న నువ్వే చెప్పాలి. హైదరాబాద్ ఉన్నావు మొత్తం వచ్చినావు. ఏం లేదు అన్న హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు అన్న? నిన్న సాయంత్రం వచ్చిన తమ్మి. మన వేణు వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు బర్త్డే ఉండే కదా, ఫస్ట్ బర్త్డే. అందుకే వచ్చిన. ఏం సంగతి ఎట్లా కలుస్తుంది? కాస్తున్నాయి మంచి మామిడికాయ. ఏ మామిడికాయలు అన్న మందు కొట్టినా అత్తలేవు. ఎంత అన్నా కూడా చిన్ననే ఉంటాను, పెద్ద అయితే అసలే అత్తలేవు. మొన్ననే 4 పొరగాయలు వచ్చి అడిగిళ్ళు వాళ్ళకి ఏడ పని లేనట్టు. ఎప్పుడు అందరి కళ్ళ మొత్తం నా మామిడికాయల మీదనే ఉన్నాయి. అరే కాయలు మస్తు పెద్ద ఉన్నాయి రా, చిన్న ఉన్నాయి చూడు. అరే నన్ను లేకుండా నేను ఎక్కుతా. అత్తాన మీరే చూడురా. చూడండి మీరు చూసుకుంటుండండి. పెద్ద ఉన్నాయి పెద్ద ఉన్నాయి.
మనకి కడుపు నిండుతుంది. సరే తీతమ్మి, జాగ్రత్త, కాస్తే లేవున్నది. ఓకేనా? సరే మరి, నాకు ఫోన్ వస్తుంది. ఓకే అండి. వంశన్న మొత్తం మారిపోయింది అసలు. నా మామిడికాయలు చూద్దాం ఎట్లున్నాయి. ఓకే, మంచిగానే ఉంది. నేను చూడాలి ఇక. అహో, అన్నీ ఉన్నాయి కానీ నా పెద్ద మామిడికాయ కనబడతలేదు. అంటే ఎవడో దొంగతనం చేసి కవేయండు. ఇప్పుడు వచ్చిన పోరగాళ్ళన్నా వేరేటోళ్ళన్నా కావాలి. వాళ్ళిద్దరికే నా చెట్టు గురించి తెలుసు. నా పెద్ద మామిడికాయ ఇప్పుడు ఆ దొంగతనం చేసినోడిని దొరకబట్టకపోతే నేను అసలు నిద్రనే పోను. ఎవరు రాడు దొంగతనం చేసింది, ఆగుడు రాడా. అరే ఆ ఫీజు కొట్టం ఎట్లనైనా చేసి మొత్తాన్ని మనం సాధించుకున్నాం. మామిడికాయలు తెచ్చుకున్నాం పెద్ద పెద్ద ఇలా మంచిగా. ఈశానాన్ని దెబ్బకు మంచిగా మామిడికాయలు తీసుకున్నాం. ఇయ్యారా మనకి ఇయ్యారా? ఇగో చూస్తారా మనకి ఎట్లా ఇయ్యారా? పెద్ద పెద్ద మామిడికాయలు మంచిగా అడుగుతూ ఇయ్యలేరా? మనం మంచిగా అడుగుతాడా? ఉంటాయి కావచ్చు. ఇప్పుడే ఊరిలో వస్తాయి. Subscribe to our channel.